నిన్నటి రోజున అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన సినీ హీరో రామ్ చరణ్ అయ్యప్ప భక్తులకు హిందువులకు క్షమాపణ చెప్పాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. ఒక పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెబుతూ జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మీరు ఇలా అయ్యప్ప మాల ధరించి దర్గాకు వెళ్లి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సమంజసమా అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువులు అయ్యప్ప స్వామి మాల వేసి ఎంతో పవిత్రంగా ఉంటూ వారు స్వామివారి దర్శనం చేస్తూ ఉంటే ఇవాళ ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ గారు నిన్నటి రోజున కడపలో ఉన్నటువంటి అమీన్పీర్ దర్గాకు వచ్చి అక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఓ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి అని చెప్పి జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తూ ఉంటే మీరు మాత్రమే అందుకు విరుద్ధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఇవాళ దర్గాను దర్శించుకోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ఈ సందర్భంగా రామ్ చరణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. రామ్ చరణ్ గారు మీకు ఒకవేళ ఆ దర్గాల చుట్టూ తిరగాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ యొక్క మాల లేకోకుండా వెళ్ళి మీరు అక్కడ ఉండండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇలా దీక్ష తీసుకున్నటువంటి స్వాముల అయ్యప్ప భక్తుల మనోభావాలతో ఆటలాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది హృదయాల మీ యొక్క నటనతో మీరు అభిమానం సంపాదించుకొని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఇలాంటి చర్యలను పాల్గొనవద్దని చెప్పి మీరు సూచిస్తూ ఇక్కడ ఈ హిందూ సమాజంలో లేని కొత్త సాంప్రదాయాలకు మీరు శ్రీకారం చుట్టవద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడైనా కూడా ఇటువంటి చర్యలను మానుకొని మన ధర్మాన్ని మనం కాపాడేందుకు మీరు కృషి చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం.